హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ బెర్లిన్ మెమరీస్. ఇవాళ మీకు పోట్స్డామ్లో ఉన్న ఒక ఫేమస్ 17th సెంచరీ ప్యాలెస్ చూపిస్తాను. దాని పేరు శాన్ సూజై ప్యాలెస్. సో దానికోసం మేము కొంచెం ఎర్లీగా లంచ్ ఫినిష్ చేసి 11:30కి గెసన్బ్రూనెన్ సెంటర్లో RB21 ట్రైన్ ఎక్కేసాం. అది స్టార్టింగ్ స్టేషన్ అనుకుంటా. ట్రైన్ చాలా ఖాళీగా ఉండింది. చాలామంది నన్ను కొన్నిసార్లు ఒక క్వశ్చన్ అడుగుతూ ఉండేవాళ్ళు, కార్ లేకపోతే ఎలా, చాలా కష్టం కదా ఫారిన్ కంట్రీస్లో ఎక్కడికన్నా వెళ్ళి అంతా ట్రావెల్ చేయాలి అంటే అని అడుగుతుండేవాళ్ళు. అసలు నా ఒపీనియన్, జర్మనీలో అందులోనూ ముఖ్యంగా బెర్లిన్ లాంటి మెయిన్ సిటీస్లో కార్ ఉండాల్సిన అవసరం లేదు. మనకి చాలా రకాల ట్రాన్స్పోర్ట్ ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ ట్రామ్స్, బస్సెస్, ట్రైన్స్, S-Bahn, U-Bahn ఇలా చాలా ప్రతి 5 to 10 minutesకి ఏదో ఒక ట్రైనో బస్సో దొరుకుతూనే ఉంటాయి. కొత్త ప్రదేశంలో గూగుల్ మ్యాప్స్, రూట్ గైడెన్సెస్తో కంగారు పడుతూ కార్ డ్రైవ్ చేసే కంటే హెల్దీగా మనకి ఓపికన్నంత వరకు నడుస్తూ ఆ మంచి మంచి సీనరీస్ని ఎంజాయ్ చేస్తూ ఉంటే ఆ సాటిస్ఫాక్షన్ అండ్ పీస్ఫుల్నెస్సే వేరుగా ఉంటుందండి. చూడండి, అది చూడ్డానికి ఎంత ప్రశాంతంగా ఉందో బయట. సో మాటల్లోనే మనం పోట్స్డామ్కి చేరిపోయాం. ఇది పోట్స్డామ్ స్ట్రీట్స్ అన్నమాట. మేము పోట్స్డామ్ చార్లటన్ హాఫ్ స్టాప్ దగ్గర దిగి అక్కడి నుంచి దారంతా చూసుకుంటూ పోట్స్డామ్ ప్యాలెస్ దగ్గరికి వెళ్ళాం. మాకు వెళ్ళే దారిలో మంచి మంచి చెరీ బ్లాసమ్ ట్రీస్ కనిపించాయి. ఆ వెళ్ళే దారిలో మంచి లేక్ సైడ్ వ్యూస్ కనిపించాయి. అండ్ మీకు చెప్పాను కదా, ప్రతి 5 నిమిషాలకి ట్రైన్స్, బస్సెస్ కనెక్టింగ్ ఉంటూనే ఉంటాయి. వాటిలో వెళ్ళే ప్రశాంతతే వేరు అసలు. సో పోట్స్డామ్ అంటే ఏంటో మీకు చిన్నగా ఒక బ్రీఫ్ హిస్టరీ చెప్తాను దాని గురించి. పోట్స్డామ్ అనేది పర్షియా కింగ్స్ అండ్ జర్మన్ ఎంపరర్స్ రెసిడెన్స్ ప్లేస్ అన్నమాట. అక్కడ ద గ్రేట్ ఎలెక్టర్ ఫ్రెడరిక్ విలియమ్స్ తన రిలాక్సేషన్ కోసం కట్టుకున్న ఒక సమ్మర్ ప్యాలెస్ ఉంది. అదే శాన్ సూజై ప్యాలెస్. అది ఇక్కడ ప్రత్యేకత. సో అలా మేము వెళ్తున్నప్పుడు మాకు పోట్స్డామ్ ఫిల్మ్ మ్యూజియం కనిపించింది. అండ్ దాని పక్కనే మేము వెళ్ళింది ఈస్టర్ టైంలో అన్నమాట. సో అక్కడ ఫ్రూలింగ్ ఫెస్ట్ అని అవుతుంది, ఒక చిన్న ఎగ్జిబిషన్ లాంటిది. ఇంతకుముందు నా పాత వీడియో మీరు చూసిండుంటే ఈ ఎగ్జిబిషన్ అందులో పెట్టాను నేను, ఈస్టర్ గురించి పెట్టినప్పుడు. సో ఆ ఫ్రూలింగ్ ఫెస్ట్ కూడా చూసి అలా ముందుకు నడుచుకుంటూ వెళ్ళాము. అయితే మేము అక్కడికి వెళ్తున్నప్పుడు మాకు తెలిసింది ఏంటంటే, పోట్స్డామ్లో ఎక్కువ శాతం బాగా సెటిల్ అయిన సీనియర్ సిటిజన్స్ ఉంటారంట. అక్కడ ఎక్కువ సీనియర్ సిటిజన్ పాపులేషనే ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. సో మేము అలా ఆ పోట్స్డామ్ దగ్గరికి ఎంటర్ అయిపోయాం. మేము ఎంటర్ అవుతున్నది బ్యాక్ సైడ్ గేట్ నుంచి అన్నమాట. మీకు విషయం తెలుసా, ఫ్రెడరిక్ ది గ్రేట్కి ఒక నిక్నేమ్ ఉందట, పొటాటో కింగ్. జర్మనీలో పొటాటోస్ని ఎక్కువగా తినేవాళ్ళు కాదట. జర్మనీకి కరువు వచ్చినప్పుడు ఆయన రివర్స్ సైకాలజీని వాడి తన రాయల్ ఫీల్డ్స్లో పొటాటోస్ని పండించి వాటికి చుట్టూ ఎక్కువ సెక్యూరిటీ పెట్టేవాళ్ళంట. అది చూసి ఇదేదో వాల్యుబుల్ పంట అని తెలుసుకొని అందరూ పెంచడం మొదలుపెట్టారంట. ఆయన రాయల్ ఫీస్ట్లో కూడా పొటాటోస్ని ఎక్కువగా సర్వ్ చేయించి వండిస్తూ ఉండేవాడంట. అలా ఆయన పొటాటో కింగ్గా ఫేమస్ అయ్యారు. ఇప్పటికీ ఆయన సమాధి దగ్గర అందరూ పొటాటోస్నే పెడతారంట, ఫ్లవర్స్ని అది పెట్టకుండా. కొంచెం ఫన్నీగా ఉంది కదా. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్న ఒక తూంబ్ లాగా ఉంది కదా, ఆ చూస్తున్న ప్లేస్ రాజుకి ఇష్టమైన ఒక 3 కుక్కలు చనిపోయినప్పుడు వాటిని అక్కడ బరీ చేసి దాన్ని ఒక తూంబ్ లాగా కట్టి అతను ఎప్పుడు దాన్ని చూసుకుంటూ ఉండేవాడట. ఇంకో విషయం తెలుసా, శాన్ సూజై అనేది ఫ్రెంచ్ నేమ్. ఫ్రెంచ్లో దాని అర్థం నో వరీస్. ఫ్రెడరిక్ ద గ్రేట్ తన బర్డన్స్ మర్చిపోయి రిలాక్స్ అవ్వడం కోసం ఒక సమ్మర్ ప్యాలెస్ లాగా దీన్ని కట్టారు. అందుకే దీన్ని ద ప్యాలెస్ ఆఫ్ ట్రాంక్విలిటీ అంటారు. ఇది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ అని. అందుకు నడుచుకుంటూ వెళ్ళాక ఈ ప్యాలెస్ చూసి నేను వావ్, ఇదే శాన్ సూజై ప్యాలెస్, ఆసమ్ ఉంది అని థ్రిల్ అయిపోయాను. అంతలో మా ఆయన, ఆవేశపడకు, ఇది అసలైన ప్యాలెస్ కాదు, ఇది జస్ట్ వైన్ యార్డ్ టెర్రస్ గార్డెన్ ప్లేస్ అని చెప్పారు.
ది గ్రేట్ కింగ్ ఫ్రెడరిక్ విలియమ్స్కి వైన్ ప్రిపరేషన్ వైన్ చాలా ఇష్టమంట. సో మీకు కనబడుతున్న స్టెప్స్ వే అంతా వైన్ యార్డ్తో నిండిపోయి ఉంటుంది. మనం ఎగ్జాక్ట్లీ జూలై ఆగస్ట్లో విజిట్ చేస్తే ఈ ప్లేస్ని, ఆ వైన్ యార్డ్ టెర్రస్ అంతా గ్రేప్ వైన్ చెట్లతోటి ఫిల్ అయిపోయి ఉంటుంది. అలా ముందుకు నడుచుకుంటూ వచ్చినప్పుడు ఆ కింద 17th century స్టాచ్యూస్ అన్నీ పెట్టారు. అక్కడ మీరు గ్రిల్స్ దగ్గర చూస్తున్న ప్లేస్లో గ్రేప్ వైన్ చెట్లు ఉన్నాయి అక్కడ. అవి ఇంకా చిగురు రాలేదు వాటికి. సీజన్ వచ్చినప్పుడు ఆ చెట్లంతా పెరిగి ఆ ప్లేస్ అంతా వైన్ యార్డ్తో కవర్ అయిపోతుందంట. అందుకని ఈ ప్లేస్ని వైన్ యార్డ్ టెర్రస్ అని ఫేమస్ అయింది. సో అలా ముందుకు వెళ్ళిపోతుంటే మీకు అక్కడ కనిపిస్తున్న ఒక్కొక్క లైన్లో ఒక్కొక్క ప్యాలెస్ కనిపిస్తుంది. అండ్ ఒక్కొక్క ప్యాలెస్కి ఒక్కొక్క హిస్టరీ ఉందన్నమాట. మీకు విషయం చెప్పాలండి, ఫ్రెడరిక్ విలియమ్స్ అన్న ఆయన ఈ ప్యాలెస్లో కేవలం 12 రూమ్స్తో మాత్రమే ఈ ప్యాలెస్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారంట. ఎంటైర్ ప్యాలెస్లో 12 రూమ్సే ఉండేదంట ఇనీషియల్గా. అసలు జస్ట్ ఇమాజిన్ అండి, ఇంత పెద్ద ప్యాలెస్లో 12 రూమ్స్ మాత్రమే అంటే ఒక్కొక్క రూమ్లో ఎంత పెద్దగా ఉండేవో రూములు మరి. తర్వాత ఫ్రెడరిక్ విలియం IV, ఆయన 4th జనరేషన్ ఆయన ఈ ప్యాలెస్ని మొత్తం ఎక్స్టెండ్ చేసుకుంటూ వచ్చి మెల్లగా 200 రూమ్స్ని కన్స్ట్రక్ట్ చేశారంట ఎంటైర్ ప్యాలెస్లో. ఇప్పుడు మీరు చూస్తున్నది చైనీస్ హౌస్. ఇది ద సింబల్ ఆఫ్ ఫ్రెండ్షిప్గా ఫ్రెడరిక్ విలియమ్స్ అన్న ఆయన కట్టించారంట. ఈ చైనీస్ హౌస్లో మొత్తం టిబెటన్ కల్చర్ని రిప్రజెంట్ చేస్తూ అక్కడ స్టాచ్యూస్, డిఫరెంట్ ఎలిమెంట్స్ని పెట్టారు. సో అలా మేము అక్కడక్కడ ఉన్న అన్ని చిన్న కనెక్టింగ్ ప్యాలెసెస్ చూసుకుంటూ ఆల్మోస్ట్ చాలా కిలోమీటర్స్ దూరం నడిచాము. కానీ అంత దూరం నడిచినా కూడా మాకేమీ టైర్డ్నెస్ అనిపించలేదు. ఆ బ్యూటిఫుల్ వెదర్కి, ఆ దారంతా కనిపిస్తున్న అందమైన నేచర్కి మా టైర్డ్నెస్ అంతా పోయింది. అదంతా చూసుకుంటూ ముందుకు వెళ్ళాక అసలైన శాన్ సూజై ప్యాలెస్ కనిపించింది. అది చూడ్డానికి ఎంత బాగుందంటే మరో ప్రపంచంలోకి ఎంటర్ అయినట్టు ఉంది. మీరు కూడా ఆ ప్యాలెస్ తప్పకుండా చూడాలి, మిస్ అవ్వకండి. వ్లాగ్ 2లో శాన్ సూజై ప్యాలెస్ని ఇంతే అందంగా చూపించడానికి ప్రయత్నిస్తున్నాను. మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో కనుక నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. చూస్ ఆఫ్ విడసేన్.